Breaking news from KR News. We bring you the latest updates. ఆ ట్యాంక్ ఏదో చూడండి ఒకసారి, వాళ్ళకి ఎందుకు నీళ్లు సక్రమంగా రావట్లేదో మీరు ఒకసారి చూసి నాకు చెప్పండి. రేపు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు మీరు కూడా సైడ్కి రండి, నాకు వెనక జరుగుతున్నా ఏమీ రావట్లే. అన్న ముందన్న ఏందమ్మా పెన్షన్ రాట్లా? పెన్షన్ వస్తుందా? కాలనీ ఇప్పుడే చెప్పా కదా, కాలనీ వస్తుంది ఇప్పుడు. ఇంకా మీరందరూ సచివాలయంలో అప్లోడ్ చేసుకోండి, మీ పేర్లన్నీ రాసి పెట్టుకోండి. కొత్తగా వచ్చే కాలనీలో తప్పకుండా ఇల్లులు వస్తాయి. అలాగే మంచినీటి సరఫరా సక్రమంగా లేనందువల్ల 8 రోజులుగా ఈ మంచినీటి పంపులు పనిచేయడం లేదు. ఏదన్నా ఇది అసలు మంచినీళ్ళు లేవా? వాళ్ళకి రిపేర్ చేయించారా? రిపేర్ చేశారా? లేదు, అయిపోయినాయా? ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు ట్యాంక్ ఇప్పుడు ఆర్టీఎఫ్ఎస్ వాళ్ళతో రేపు వచ్చి చూసి ఆ ట్యాంక్ ఏదో చూడండి ఒకసారి. వాళ్ళకి ఎందుకు నీళ్లు సక్రమంగా రావట్లేదో మీరు ఒకసారి చూసి నాకు చెప్పండి. రేపు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో డ్రైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఇంకొక 2 సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పారు. అవి కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం. తాటెక్కలు తిన్న ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయో ఇప్పుడే మనకి ఎస్టీ కాలనీలో ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు. కానీ నీళ్ళైతే ఉన్నాయని చెప్పారు. కానీ దాన్ని అతి త్వరలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఏమైనా ఉన్నారమ్మా ఇక్కడ? ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని పిలిచి నేను తప్పకుండా కూర్చోండి, నేను తీసుకుంటా, కూర్చోండి. సో వాళ్ళందరూ ఢిల్లీలో సీసీ రోడ్లు ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, అలాగే తాటాకుల దిన్నె గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, 2 మీ ముందుకు తీసుకొస్తామని చెప్పాం. 2 కలిపి ఈ రోజు మీ ముందుకి తీసుకొస్తున్నాం అనే దానికి ఈ సీసీ రోడ్లు, ఈ శ్మశానం మీరు ఇప్పుడే ఆ అమ్మ చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఈ శ్మశానానికి దారి లేదు అని చెప్పారు. ఈ రోజు మనం ఎంపీ లాట్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఒక దాంట్లో పెట్టి ఈ రోజు ఈ శ్మశానానికి సుమారు 5 లక్షలతో దారి వేసుకోవడం జరిగింది. దానికి స్థలదాతలుగా ఏం పేరు, ఉయ్యాల దాసయ్య గారు చింత దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఈ గ్రావెల్ రోడ్ ని రేపు రాబోయే రోజుల్లో అది కొంచెం అణిగిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడే చూసి వచ్చాను, అది వర్షం వస్తే మళ్ళీ మీకు బురదైపోతుంది. అందుకని మనం తప్పకుండా సిమెంట్ రోడ్డుగా మార్చుకుంటామని, మార్పిచ్చి మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలా పూర్తి చేసి కూడా ఇస్తామని చెప్పి ఎస్టీ కాలనీ ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ ఇప్పుడు
ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తాం. మీకు అందరికీ 1వ తేదీకంతా పెన్షన్ ఇస్తున్నాం. మహిళలందరూ ఉచిత బస్సు సర్వీస్ స్త్రీ శక్తి ఇస్తున్నాం. అట్లాగే ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన తల్లికి వందనం ఇచ్చాం. అలాగే మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మనం ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ చేనేత పథకాలు కూడా చాలా ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కడా పెరగకుండా సీఎం గారు మీకు అందరికీ అండగా నిలబడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా మనకి రాబోతున్నాయి. అలాగే ఎవరైతే ఇళ్ళకి దరఖాస్తులు పెట్టుకున్నారో అది కూడా తొందరగా మీకు ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేపించి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తెలిసింది మనకి ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మహానాడు కూడా జరగబోతుంది తొందరలో అని చెప్పి చెప్పారు. సో ఇంకా ఎక్కడ అని ఇంకా తెలియదు. త్వరలో మన నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం పండుగైన మహానాడు త్వరలో జరగబోతుంది. దానికి అందరూ ఇక్కడికి రాబోతున్నారు. అది కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.